మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఆటోలు కానివ్వండి, లేదంటే వెహికల్స్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించుకునేందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్యాటరీతో నడిచే బండ్లను అంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆటోల విషయానికి వస్తే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గుతాయని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే ఈ వెహికల్స్ కొనడం వల్ల కరెంటు బిల్లుల మోత మోగిపోతుందంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి చెక్ పెట్టేందుకు కాకినాడకు చెందిన సూర్య భాస్కర్ వినూత్న రీతిలో ఆలోచించారు. సోలార్ ప్యానెల్ ని ఆటో మీద ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఐడియా రావడంతో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆటోకి పైన సోలార్ ప్యానెల్ ని ఫిట్ చేశారు. దీంతో ఛార్జీలు మోత అంటే కరెంట్ బిల్లుల మోత లేదు, డీజిల్ పెట్రోల్ వాడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఎండ్ ఉన్నంత సేపు కూడా ఇది ఛార్జ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారానే ఆటో రన్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. సో ఈ సోలార్ ప్యానెల్ ఐడియా ఏ విధంగా వచ్చింది, దీని ద్వారా ఏ విధమైన లబ్ధి పొందుతున్నారు తెలుసుకుందాము. మీ పేరేంటండి? సూర్య భాస్కర్ రావు అండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఈ ఆటో నడుపుతున్నారండి? ఇదైతే 6 నెలలు అయింది. కొని మార్చిలో కొన్నాం. అంతకుముందు వేరే బళ్ళు ఉన్నాయి కానీ వాటికి డీజిల్ బళ్ళు అయ్యాయి, తీసేసి అనమాట. అంటే డీజిల్ బండి ఇంతకు ముందు మీరు డీజిల్ ఆటో వాడారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో వాడుతున్నారు. అంటే ఎందుకు చేంజ్ అయ్యారు? కేవలం ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోవడం వల్ల ఎలక్ట్రిక్ ఆటో వైపు మొగ్గు చూపారా? అవునండి. ఓకే, మరి దీని నుంచి మళ్ళీ సోలార్ చేశారు కదండి, అసలు ఐడియా ఎలా వచ్చింది? సోలార్ ఐడియా అంటే నాకు బోర్లకి మోటార్లు వేస్తారు కదా, ఆ మోటార్లు అంత మోటార్ తిప్పగలింది, మనం చిన్న మోటార్ ఎంతో తిప్పలేదని చెప్పేసి ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి మా టెక్నీషియన్ రాజేష్ గారిని కలిసి ఇలాగ నాకు ఐడియా ఉందంటే చేద్దాం అంటే అప్పుడు చేయటం మొదలు పెట్టామంటే. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఈ ఆటో నడుపుతున్నారండి సోలార్ ప్యానెల్? సోలార్ ప్యానెల్ ఇప్పుడు వచ్చి 4 నెలల పైన ఎలా ఉందండి? నాకు సరిపడగా, నాకు సంతృప్తిగా ఉంది. ఓకే, అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు దానికి ఇప్పుడు సోలార్ వాడుతున్న దానికి ఏం తేడా చూస్తారు? అంటే సోలార్ లేకుండా అయితే 8 hours పెట్టవలసి వచ్చేది, దానివల్ల కరెంట్ బిల్ కొంచెం ఎక్కువైనా వచ్చేది. తర్వాత ఈ సోలార్ వేసాక మనకి ఎండ ఉన్న సేపు సన్న ఉన్న సేపు కూడా నాకు సాయంకాలం 4 గంటల వరకు తిరగడానికి సరిపోతుంది. మనకి కాదు అంటే బ్యాటరీ మీద తిరగచ్చు. ఇప్పుడు బాగా మబ్బులు వర్షాల కింద ఉన్నప్పుడు బ్యాటరీతో ఛార్జింగ్ పెట్టుకుంటాం, కరెంట్ తోటి ఛార్జింగ్ పెట్టుకుని డెవలప్ చేస్తాం. సో ఒక ఐడియా రావడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది రాజేష్ గారు. హలో అండి, అంటే మీకు ఈ ఐడియా చెప్పినప్పుడు అంటే నాకు సోలార్ ప్యానెల్ కావాలి ఆటో మీద అన్నప్పుడు మీరు అంటే ఎలా అనిపించింది మీకు? చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను వర్క్. ఓకే, అంటే సాధారణంగా సోలార్ అనగానే చాలా మంది కరెంట్ బిల్ సేవ్ చేసుకోవడం కోసం ఇళ్ల పైన ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆఫీసుల్లో వాటిల్లో కూడా సోలార్ ప్యానెల్స్ ని వాడుతూ ఉంటారు. సో ఆటో అనేది కాస్త కొత్తగానే ఉంది. అంటే మార్కెట్ లోకి సోలార్ కార్లు వస్తున్నాయి అని విన్నాము, కానీ సోలార్ ఆటో ఆల్రెడీ వచ్చేసిందని మీరు చూపిస్తున్నారు. ఎంత ఖర్చు అయిందండి, ఏ విధంగా అమర్చారు? దీనికి 30,000 దాకా అయిందండి, 30,000 దాకా అయింది. ఇది 48 volts ప్యానల్ డైరెక్ట్, ఇందులో 24 ఉంటాయి మనకి. మేము ఇది నోయిడా నుంచి తెప్పించాము, 48 volts. దీనికి ఒక ఛార్జ్ కంట్రోల్ ఉంటుంది. ఇది ప్యానల్ నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాం, దీని నుంచి బ్యాటరీకి వెళ్తుంది. ఈ ఛార్జ్ కంట్రోల్ ఏంటంటే ఏదైనా హై వోల్టేజ్ వచ్చినా ఇక్కడ కట్ ఆఫ్ చేసి మనకి దానికి సరిపడా ఛార్జింగ్ మనకి పంపిస్తాం. ఓకే, సాధారణంగా బ్యాటరీ యూస్ చేస్తున్నప్పుడు దాదాపు 8 hours ఛార్జింగ్ చేస్తూ ఉన్నారు ఈయన. ఇప్పుడు ప్యానెల్ యూస్ చేసిన తర్వాత అసలు ఛార్జింగ్ కూడా చేయట్లేదు. అంటే వెదర్ కండిషన్స్ బట్టి మనం ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. లైట్ లేకపోతే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. లైట్ ఉన్నంతసేపు ఇది ఛార్జ్ చేస్తుంది, మీకు రన్ అయిపోతుంది డే టైంలో. ఇన్ కేసు 2-3 days వర్షాలు పడినప్పుడు మాత్రం ఛార్జింగ్ చేసుకోవాలి. అంటే బ్యాకప్ ఉంటుందండి అది? ఉంటుందండి. సాధారణంగా అంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి బ్యాకప్ ఎలా ఉంటుందో సోలార్ ప్యానెల్ వాడినప్పుడు కూడా బ్యాకప్ అలాగే వస్తుంది. మీకు రన్నింగ్ లో వస్తుంది, మిగిలింది ఇప్పుడు కంటిన్యూషన్ ఎక్కడైనా స్టాప్ అవుతారు కదా, అది ఏమవుతుంది స్టోరేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట.
ఎంత ఖర్చు అవుతుందండి? అంటే ఒక ఆటోకి ఇలా సోలార్ ప్యానెల్ బిగించడానికి ఎంత ఖర్చు అవుతుంది? 30,000 దాకా అవుతుంది. 30,000 దాకా అవుతుంది. ఓకే. అంటే మీరు ఇక్కడి నుంచి ప్యానెల్ ను కూడా ఇక్కడి నుంచి తీసుకురాలేదని చెప్పారు కదా, అంటే మనకి మన ఈ ఆంధ్రాలో ఎక్కడ దొరకవండి ఈ ప్యానెల్స్? ఇప్పుడైతే ఉన్నాయిలేండి. మేము ఇది ఫిట్ చేసినప్పుడు మాకు లేదు, అవైలబుల్ లేదు. మేము బయట నోయిడా నుంచి తెప్పించాను. ఏం చెప్తారండి, ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, చాలా మంది వీటి వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. సోలార్ ప్యానెల్స్ ఇంటికే కాదు, కార్యాలయాలకే కాదు, ఇలాంటి వాహనాలకు కూడా అమర్చుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు? అది వేసుకుంటే బాగుంటది, అందరికి గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ సేవ్ చేసినట్టు మాది ఫ్రీ ఉంటది. ఓకే సార్, మీకు అసలు చెప్పాలంటే ఫస్ట్ మీకు ఈ ఐడియా వచ్చింది సోలార్ ప్యానెల్ ఆటో మీద బిగించుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది. సో అంటే మీరు అన్నట్టు పొల్యూషన్ ఫ్రీ, నార్మల్గా ఛార్జింగ్ ఆటోలు అన్నా సరే పొల్యూషన్ ఫ్రీ, సోలార్ అన్నా పొల్యూషన్ ఫ్రీ. కాకపోతే ఇందులో చాలా బెనిఫిట్స్ చూస్తూ ఉన్నారు. రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తూ ఉంటారండి మీరు? నేను కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి తక్కువ తిరుగుతానండి. అంటే 10ంటికి వచ్చి 3, 4 అయ్యేటట్టుకి వెళ్ళిపోతాను ఇంటికి. కొంచెం కంప్లైంట్ కూడా ఉంది, దాని గురించి ఎక్కువ తిరగను. కుర్రోళ్ళు అయితే ఎక్కువ తిరుగుతారు, మరి వాళ్ళు ఇంకా ఎవరు మొదలు పెట్టలేదు. మమ్మల్ని చూసి నిన్న బాపట్ల నుంచి ఒక 5 బళ్ళు చేయమని వచ్చారండి. ఈయన చేస్తారు, ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు తొందరలో. బాపట్ల నుంచి ఫోన్ చేశారు అనమాట, అది మన ఆంధ్రజ్యోతిలో వేశారు, దాన్ని చూసి అలా ఫోన్ చేశారు అనమాట. నాకు ఫోన్ చెప్పి నేను చెప్పాను. ఫైనల్ గా ఒకటి చెప్పండి, డీజిల్ పెట్రోల్ ఆటోలకి అది నడిపారు మీరు, ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టి ఈ బండిని నడిపారు, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టారు, ఎటువంటి తేడాలు చూస్తున్నారు? దీనికి దానికి ఎక్కువ దూరం కొంచెం వెళ్ళటం అది జరిగేది. ఇదైతే లోకల్లోనే తిరగాలి. ఎక్కువ అంటే 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల దాకా, మనం 30 కిలోమీటర్ల దాకా వెళ్ళొచ్చు. ఎండ ఉన్నంతసేపు రౌండ్ వేసుకోవచ్చు. అయితే దానికి వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందండి. దీనికి వైబ్రేషన్ లేకుండా చిన్న స్మూత్గా వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా, చిన్న కార్ లాగా స్మూత్గా వెళ్ళిపోద్ది. దానివల్ల ఆ బెనిఫిట్ కూడా మనకు ఉంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. సార్, ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుందండి? సాధారణంగా ఏ వస్తువు కొన్నా సరే ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. మరి సోలార్ ప్యానెల్ అందు కూడా ఓపెన్ గా మనం తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు ఇంటి దగ్గర అంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో దాన్ని ఉంచేస్తాము. ఇదేంటంటే మనం రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మెయింటెనెన్స్? క్లీనింగ్ అవుట్ చేసుకోవాలండి, క్లీనింగ్ అవుట్ చేసుకోవాలి. దానికి బ్యాటరీస్ లైఫ్ ఉంటుంది, అదొకటి. ఆ రెండే మెయింటెనెన్స్ ఉంటుంది, వేరే ఇంకేం ఉండదు. మీకు డీజిల్ పెట్రోల్ అనుకోండి, దానికి డీజిల్ మార్చాలి, మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది. దీనికి అదేం ఉండదు, తక్కువ ఖర్చు ఉంటుంది అన్నమాట. ఓన్లీ బ్యాటరీ రిప్లేస్మెంట్, అది కూడా 4-5 ఇయర్స్ తర్వాత మార్చుకోవాల్సి వస్తుంది. మీకు పెట్రోల్ డీజిల్ అయితే ఎవ్రీ మంత్ దానికి పెట్రోల్, అదే ఇంజిన్ ఆయిల్ ఇవి చేంజ్ చేయాల్సి వస్తుంది, ఇంకా స్పేర్ పార్ట్లు అవన్నీ మార్చాల్సి వస్తుంది. దీనికి అదేం ఉండదు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, వినూత్న రీతిలో తయారు చేసిన ఈ సోలార్ ప్యానెల్ ఆటో ఏదైతే ఉందో, అంటే ఇది ఇంతకు ముందు బ్యాటరీతో రన్ చేసేవారు. అయితే కరెంటు బిల్లు మోత మోగిపోవడంతో వినూత్న రీతిలో ఆలోచించి సోలార్ ప్యానెల్ ని ఏర్పాటు చేసి ఈ ఆటోని రన్ చేస్తున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే కనుక లాభాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే ట్రిప్ కి వీళ్ళు ఛార్జింగ్ పెట్టకపోవడంతో కరెంటు బిల్లు లేదు కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేయాల్సి వచ్చేది. ఇది సన్ ఉన్నంత సేపు, అంటే ఎండలో ఉన్నంత సేపు అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. తర్వాత కూడా దీనికి బ్యాటరీ బ్యాకప్ ఉంటుందంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఎటువంటి పొల్యూషన్ ఉండదు. చూసారు కదండి, బ్యాటరీ సాధారణంగా 8 అవర్స్ పాటు ఈ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే సోలార్ ప్యానెల్ ని ఏర్పాటు చేయడం వల్ల ఈ ఛార్జింగ్ పెట్టే అవస్థలు కూడా లేవు, అలాగే కరెంట్ బిల్లుల మోత మోగాల్సిన పని కూడా లేదు. ఒక్కసారి ఎండలో ఉన్నప్పుడు ఇది ఛార్జ్ అవుతుంది, దీని ద్వారానే ఈ బండి రన్ అవుతుంది. తర్వాత అది బ్యాకప్ కూడా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. అలాగే వర్షాకాలంలో కానివ్వండి, వర్షాలు పడినప్పుడు కానివ్వండి, వెదర్ కండిషన్ బట్టి మళ్ళీ మనం బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకుని కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.